హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు చిన్న ఉల్లిపాయతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి ముందుగా మనం మసాలాను రెడీ చేసుకోవాలి. అంటే సాంబార్ పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో తీసుకొని మంట అనేది చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ, అలాగే ఒక ములక్కాడ ఇలా చక్కగా ముక్కలు చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోండి. ఒక చిన్న గ్లాసు కందిపప్పుని ఉడకబెట్టి ఇలా మెదుపుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ దినుసులన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి స్మెల్ అనేది తెలిసిపోతుందండి. ఆ అరోమా అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇంకొక మినిట్ ఫ్రై చేసేసుకుంటే మనకి పౌడర్కి దినుసులన్నీ రెడీ అయిపోయినట్టే. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తక్కువ క్వాంటిటీని చేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కూడా చిన్నగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు సొంపు వేసుకోండి. అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్, ములక్కాడ, అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది స్పెషల్గా చిన్న ఉల్లిపాయ సాంబార్ కాబట్టి మనం ఒక ములక్కాడ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేరే వెజిటేబుల్స్ అనేవి వేయక్కర్లేదు. మనకి ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఉట్టి ఆనియన్స్ వరకే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేయాలండి. వాటర్ వేసి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. చక్కగా ఆనియన్స్ మొత్తం కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా బాయిల్ చేసుకుంటే చూసారా 90% ఉడికిపోయాయి. అంతవరకు సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి చింతపండు పులుసు తీసుకొని చింతపండు వాటర్ని కూడా వేసేసుకోవాలి. మనం ఆవిరి మీద కాసేపు ఉడికించాం కదా, ఇప్పుడు చింతపండు పులుసులో కూడా కాసేపు ఉడకాలి. ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మనం పప్పు ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదండి, అది మనం ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇలా ఉడికించిన కందిపప్పు కూడా వేసేసి కలిపి మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి. సరిపోకపోతే కొంచెం కలుపుకొని మళ్ళీ కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి మరిగించండి. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు లాగానే ఉంటుందండి. కాకపోతే దీనిలో ఏంటంటే ఆ సాంబార్ పౌడర్ని స్పెషల్గా రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్ మరుగుతున్నప్పుడే మనం తాలింపు కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేసిన తర్వాత కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా మరిగించుకుంటూ ఉంటే సాంబార్ అనేది చిక్కగా తయారవుతుంది. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది టేస్ట్. ఈ సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వెరీ టేస్టీ ఆనియన్ సాంబార్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం రెడీ చేసుకునే సాంబార్ పౌడర్ అనేది 2 టైమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.